వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం మిత్రులారా, ఉద్యోగ నేస్తం ఛానల్కి స్వాగతం. ఈరోజు ఉద్యోగార్థులకు చాలా కీలకమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. కారుణ్య నియామకంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఏంటో తెలుసుకుందాం. జీవో నెంబర్ 887 ఈ జీవో కారుణ్య నియామకాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు ఆధారం. హైకోర్టు కూడా ఈ జీవోను సమర్థించింది. కారుణ్య నియామకం అనేది హక్కు కాదు, కేవలం ప్రభుత్వం ఇచ్చే ఒక అవకాశం మాత్రమే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తి మరణించిన తర్వాత ఆ కుటుంబం ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నప్పుడు మాత్రమే కారుణ్య నియామకం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విధానం ఉంది. సుప్రీంకోర్టు చెప్పిన ముఖ్యమైన అంశాలేంటో తెలుసుకుందాం. కారుణ్య నియామకం అనేది వారసత్వ ఉద్యోగం కాదు. ప్రతి సందర్భంలో ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రామాణికంగా తీసుకోవాలి. సంవత్సరాల తర్వాత కారుణ్య నియామకం కోరడం సరైనది కాదు. ప్రభుత్వ ఆర్డర్స్ ప్రకారమే నిర్ణయం ఉండాలి. కేవలం మా తల్లి లేదా తండ్రి ఉద్యోగి అన్న కారణంతో ఉద్యోగం ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. జీవో నెంబర్ 887 అనేది కారుణ్య నియామకాల కోసం ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఉత్తర్వు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఉద్యోగంలో ఉన్న ప్రతి ఉద్యోగి మరణించినప్పుడు అతని కుటుంబం అకస్మాత్తుగా ఆర్థిక సంక్షోభంలో పడితే తాత్కాలిక సహాయంగా ఉద్యోగ అవకాశం ఇవ్వడం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, కారుణ్య నియామకం హక్కు కాదు, ఇది కేవలం సడలింపు మాత్రమే. జీవో నెంబర్ 887లో ఉన్న ముఖ్య నిబంధనలు: ఉద్యోగి మరణించిన తేదీ నుంచి 1 సంవత్సరం లోపే అప్లై చేసుకోవాలి, లేదంటే ప్రభుత్వం తిరస్కరించే హక్కు ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి: కుటుంబానికి ఇతర ఆదాయ వనరులు ఉన్నాయా, భార్య, భర్త లేదా పిల్లలు ఉద్యోగంలో ఉన్నారా, పింఛన్, ఇతర ఆస్తులు ఉన్నాయా, ఇవన్నీ పరిశీలించిన తర్వాతే కారుణ్య నియామకం ఇవ్వాలి. వారసత్వ ఉద్యోగం కాదు. జీవో 887 స్పష్టం చెప్తుంది, తల్లి నుండి కుమారుడికి, తల్లి నుండి కుమార్తెకు ఇలా ఆటోమేటిక్గా ఉద్యోగం ఇవ్వరు. ఆలస్య దరఖాస్తులు చెల్లవు. 5-10 సంవత్సరాల కాలం తర్వాత ఇలా అప్లై చేస్తే జీవో నెంబర్ 887 ప్రకారం చెల్లవు. హైకోర్టు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. కారుణ్య నియామకం ఒక హక్కు కాదు. జీవో 887లో ఉన్న నిబంధనలు తప్పనిసరి. గడువు మించితే ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నిర్ణయం సరైనది. అందుకే హైకోర్టు జీవో నెంబర్ 887ను పూర్తిగా సమర్థించింది. ఈ వీడియో కేవలం సమాచార ఉద్దేశంతో మాత్రమే. తాజా ప్రభుత్వ ఉత్తర్వులు మరియు అధికారిక నోటిఫికేషన్లు తప్పకుండా పరిశీలించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలాంటి తెలంగాణ ఉద్యోగ అప్డేట్స్ కోసం ఉద్యోగ నేస్తం ఛానల్ని ఫాలో అవ్వండి.